Daily. Taste the Daily. విజయవాడ నేషనల్ హైవే సంక్రాంతి పండుగ సందర్భంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. నేషనల్ హైవే 65పై ఉన్న పంతంగి టోల్ ప్లాజా వద్ద కేవలం 5 రోజుల్లోనే 3 లక్షలకు పైగా వాహనాల రాకపోకలు సాగించాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సుమా అందిస్తారు. సంస్కృతి సాంప్రదాయాల పండుగ సంక్రాంతి పండుగ వారి స్వస్థలాల్లో పండుగ జరుపుకునే నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా పట్నం నుంచి వారి సొంతూరికి వెళ్తూనే ఉంటారు. అలాంటి వెళ్తున్న దాంట్లో 5 రోజుల్లో సుమారు హైదరాబాద్ టు విజయవాడ ఏదైతే ఉందో టోల్ ప్లాజా పతంగి టోల్ ప్లాజా దగ్గర సుమారు 5 రోజుల్లో 3 లక్షల పైనే వాహనదారులు వెళ్లారంటూ కూడా రికార్డు స్థాయి నెలకొంది. ఈ రికార్డు స్థాయి ఏదైతే ఉందో వారి స్వస్థలానికి వెళ్తూ కూడా వాళ్ళ వెళ్తున్న ప్రయాణంలో కానీ వారికి వెళ్తున్న వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టోల్ ప్లాజా ఏదైతే ఉందో రోడ్ల వ్యవస్థ ఏదైతే ఉందో NH65 కానీ ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎక్కడ రద్దీ కలగకుండా కానీ ఎంత వాహనాలతో కిక్కిరిసిపోయి ఉన్నా కానీ వాహనాలు వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ ను కూడా ఉపయోగించుతూ కూడా కొన్ని వాహనాలతో వెళ్తున్న నేపథ్యంలో కొంతమంది ప్రత్యామ్నాయంగా ఆలోచించి కూడా వారి స్వస్థలానికి అయితే వెళ్లారు. ఈ 5 రోజుల్లో సుమారు 3 లక్షల పై వాటే వాహనాలు వెళ్లాయంటూ కూడా రికార్డు స్థాయిలో చెప్తున్నారు. ఎవరైతే ఉన్నారో టోల్ ప్లాజా ఏదైతే ఉందో పతంగి టోల్ ప్లాజా ఏదైతే ఉందో విజయవాడ టు హైదరాబాద్ వెళ్లే పతంగి టోల్ ప్లాజా అయితే చెప్తుంది. గత ముందు సంవత్సరానికి పోల్చుకుంటే 2 లక్షల వాహనాలు అయితే వెళ్ళాయని అంటున్నారు. ఈ వాహనాలకు సంబంధించి ఈ సంవత్సరం సంబంధించి సుమారు 3 లక్షల వరకైతే వాహనాలు వెళ్ళాయని కూడా చెప్తున్నారు. పెద్ద విషయం ఏంటంటే ఇక చెప్పవలసిన విషయం ఏంటంటే సుమారు ఆదివారం శనివారము వీటికి సంబంధించి కానీ కొంచెం అయితే ప్రయాణికులు రద్దీ తక్కువగా ఉన్నా మళ్ళీ సంక్రాంతి పండుగ నిమిత్తం వెళ్లిన వారిది 3 లక్షలు ఉంటే మళ్ళీ తిరుగు ప్రయాణికు కూడా సేమ్ అదే ఉండవచ్చు అంటూ కూడా వాళ్ళకున్న టోల్ ప్లాజాకు సంబంధించిన అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. ముందు సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంగా ఎక్కువగా ప్రయాణికులు కానీ వాహనదారులు వెళ్లారని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి NH ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పనంలో రోడ్ల వ్యవస్థ అన్ని కట్టుదిట్టంగా సంక్రాంతికి సంబంధించి కొన్ని బైపాస్ రోడ్లను కూడా ఏర్పాట్లు చేశారు. అవి కూడా విజయవాడకి సంబంధించి బైపాస్ రోడ్ అయితే అందుబాటులోకి వచ్చింది. పశ్చిమ బైపాస్ అలాగే గుంటూరు కాజాకు సంబంధించి కూడా బైపాస్ అందుబాటులో వచ్చేసరి సంక్రాంతి పండుగ నేపథ్యంలో వారి స్వస్థలానికి వెళ్లే విధంగా అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశామని అంటున్నారు. ఈ వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా వెళ్లే విధంగా అయితే ప్రతిదైతే అధికారులు అయితే క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాలను పరిశీలించిన నేపథ్యంలో సుమారు 3 లక్షల మంది పై మాటే వాహనదారులు వెళ్లారంటూ కూడా చెప్తున్నారు. సుమారు శుక్రవారం నుంచి గురువారం శుక్రవారం చూసుకుంటే 71,000 మంది శుక్రవారం అయితే 1,00,000 మంది వెళ్లారని అంటున్నారు. ఇంకా ఈ శనివారం అయితే మళ్ళీ తిరుగు ప్రయాణానికి వెళ్లే వారైతే సుమారు 80,000 మంది వరకు కూడా ఉంటారని కూడా ఒక అంచనా అయితే వేస్తున్నారు. ఏదైనా కానీ సంక్రాంతి మన రాష్ట్ర పండుగగా కూడా మన ప్రభుత్వం అయితే డిక్లేర్ చేసింది. ఆ సంక్రాంతి పండుగ జరుపుకునే నేపథ్యంలో మళ్ళీ వారి తిరుగు ప్రయాణంలో ఏదైతే పట్టణ వాసులకు కానీ ఉద్యోగస్తులు మళ్ళీ తిరుగు ప్రయాణానికి వెళ్లే విధంగా అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశామన్నారు. మొదటిసారిగా ఇంత రికార్డుగా 3 లక్షల మంది టోల్ ప్లాజా దాటి వారి స్వస్థలానికి వెళ్లి వాళ్ళ పండుగ జరుపుకునే నేపథ్యంలో మొదటిసారిగా ఇంత రికార్డు సృష్టించింది 3 లక్షల వాహనాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరామెన్ లక్కీతో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ.